మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి జెండా పట్టించిండు, డబ్బులు వసూలు చేసిండు, ఇక పావనం చేసి చెప్పించిండు జెండా బట్టి. ఎందుకు ఓటు వేయలేదని అంటే ఓటు వేయాలంటే డబ్బులు అడుగుతున్నారు మళ్ళీ. అవును, డబ్బులు అడుకున్నారు, జెండా పట్టించిండు ఇంటికి వచ్చి. మీరు చేసిన ప్రమాణం చేసినా మరి చేసినాం. చేసిలా ఎందుకు ప్రమాణం చేసిన మరి ఓటు వేసినామని చేసినాం. చేసిండు మీరు మరి కరెక్ట్ అట్లా చేయడం కరెక్ట్ పద్ధతి కరెక్టేనా? పర్మానెంట్ చేసినాం. జెండా పట్టించిండు, జెండా పట్టినా. ఎవరు మేమే. ఎవరు పట్టించిండు? మా బిడ్డ అల్లుడు. ఎవరైనా? నా పేరు బాను స్వరూప సార్. అయితే సార్ నన్ను ఇంటికాడ వచ్చి వాళ్ళే డబ్బులు ఇచ్చిర్రు. ముఖ్య దల్సింగ్ కొడుకు సందీప్ ఓటు వేయమ్మా అని నన్ను బల్లబంది డబ్బులు ఇచ్చేసి పోయారు సార్. ఓటు 1500. ఇద్దరు భార్య భర్తలు 3 ఏళ్ళు ఇచ్చిర్రు సార్. అయితే నిన్న నాకు జంగ్లిగొండ కేవల తండలో ఓటు వచ్చింది సార్. అక్కడ ఏ పోతా అంటే నువ్వు అక్కడ పోవద్దు బిడ్డ అని జంగ్లిగొండ ప్రకాష్ రెడ్డి అంట సార్. దొర సార్ తోటి ఫోన్ చేపించి అమ్మా నువ్వు ప్రతిగిరి ఊర్లో ఓటు వేసి అని చెప్తే సార్ నేను అక్కడ మా ఊరికి పోకుండా నేను అక్కడ ఓటు వేయకుండా ఇక్కడ మన వాళ్ళే కదా ఎమ్మెల్యే వాళ్ళు అన్నా కదా అది దర్శించి ఓటేసినా సార్. వేసినా కూడా నిన్న ఒక 10 ఓట్లతోనే ఓడిపోయిందట. ఒక 100 ఓట్లు కాదు, ఇబ్బందిగా ఒక 200 ఓట్లు కాదు, 10 ఓట్లతోటే ఆయన ఓడిపోయిండు. మరి మాజీ సర్పంచ్ గెలిచిండు సార్. వాళ్ళ బాధ్యత ఏం లేదు, అభిమానంతో ఎవరు వాళ్ళు గెలుస్తారు సార్. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అని మేము అడగబోలే, వాళ్ళ బతిమాలే సార్. వాళ్ళ అవసరం వాళ్ళు ఇచ్చిర్రు. రాత్రి పగులు 10 ఇంటికి పండుకున్నా కూడా లేపి మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి సార్. ఇవాళ ఏమో జరిగింది, పొద్దున 6 నుంచి స్టార్ట్ చేసిర్రు. లీడరు ముఖ్య సీతియా వీళ్ళు అందరు తయారై పొద్దున అటు పోకుండా వార్డులో ఓడిపోయారు సార్. వాళ్ళది వార్డు ఓట్లు మాకు వచ్చినాయి ఎక్కువ. మరి వస్తే సార్ ఇక్కడ వచ్చి పొద్దున 6 నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంటింటికి తిరిగి గల్మా బట్టి జెండా బట్టురా మా ప్రమాణం వేసినా సార్. మీకే వేసిన ఓటు ఇగో లిస్టు నేను జంగ్లీ కూడా వేయకుండా మీకు వేసినా అంటే జెండా బట్ట మా జెండా బట్టి అని భార్య భర్తలకు ప్రమాణం చేపించారు. ముఖ్య దల్సింగ్ కొడుకు సందీప్ ఇద్దరు ఇబ్బంది పెడతారు సార్ మమ్మల్ని. మేము బతిమాలేమో సార్. వాళ్ళ అవసరం వాళ్ళు ఇచ్చిర్రు కదా. మరి గెలిచి వస్తే మమ్మల్ని ఎన్ని లక్షలు ఇద్దు ఆయన తిందు కదా. ఆ లక్షలు ఆ కోట్లు ఆయన తిందు కదా. వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. గెలిచి వస్తే ఓడిపోయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరమా? ఏ ఊర్లో ఉంది దౌర్జన్యం? ఈ న్యాయం ఏ ఊర్లో ఉంది? మరి ఊర్లో పర్వతిగిరిలో సెల్లాయింక నా గెలిచిండు వెంకటేష్ గెలవాల చేపలు ప్రమాణం చేసినప్పుడు మీరు వచ్చిండు సందీప్ వచ్చిండు. మేము ఎందుకు చేస్తాం ప్రమాణం? ఓటేసినాం కదా, 10 ఓట్లు తేడా తక్కువైంది కదా. నువ్వు 10 ఓట్లు మేము వేయలేదు, అన్ని ఓట్లు వేసినట్టు రుచి చెప్పి అది రుచి చెప్పి మేమైతే వేయలేదు కదా. అన్ని ఓట్లు వేయండి. ఈ ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఎవరు వేసారు? మీరు వేసుకున్నారా? ఆ లీడర్
అంటారు. వాళ్ళు ఓటు వేయలేదు, మేము వేసినాం, నిజంగా చెప్తున్నాం. మేము ఎమ్మెల్యే గెలిపించినాం. మా పంట ఎమ్మెల్యే పురాతగిరి భద్రపండ ఎమ్మెల్యే కావాలని గెలిపించినాం, ముందుకు నడి గెలిపించినాం. ఏమైనా పని చేసిండా మాకు? అప్పుడు కూడా మా ఎమ్మెల్యే కూడా గెలిపించినాం. కానీ మా ఎమ్మెల్యే తండ్రిని కూడా మా ఎమ్మెల్యే గవర్నమెంట్ ఏం చేయలే. ఆయన సార్తో మొత్తం ఆయన చూసుకుంటాడు. మా ప్రజలు, మా గ్రామ పంచాయతీ ఏం చూడాడు యాక్చువల్గా ఏం చూడాడు, ఆయన చూసుకుంటాడు. ఏం చేసిన వాళ్ళు వచ్చి ఏం చేసిండు? ఏం చేయలే. ఏం చేసిండు సార్? డబ్బులు పంచారు నేడు నా ఇంటికి పంచారు. మళ్ళీ వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ కొద్దిగా ప్రమాణం చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇది ఎక్కడైనా న్యాయమేనా సార్? ఇది ఎక్కడైనా జరిగిందా సార్? ప్రమాణం చేసి వాళ్ళ దగ్గర అధికారం ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉన్నదే గిట్ల దౌర్జన్యం చేస్తారా మాకు? ఇది ఎక్కడైనా అన్యాయం జరిగిందా? ఇది